నమస్తే, వెల్కమ్ టు బీటీవీ న్యూస్. ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్లో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. రెండో బ్లాక్లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలి వద్దకు చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాద స్థలాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలని ముఖ్యమంత్రికి సిఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, జీఏడీ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా, ఫైర్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ వివరించారు. కాగా సచివాలయంలోని రెండో బ్లాకులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే హోంమంత్రి వంగలపూడి అనిత, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యాలయాలు ఉన్నాయి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో మోసం చేస్తూ అన్యాయం చేస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజెక్టు సంపూర్ణ సామర్థ్యంతో పూర్తి చేయాలని, ముంపు బాధితులకి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి తల్లిపై కేసులు వేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. బహిరంగ మార్కెట్లో 1000 కోట్ల విలువైన ఆస్తిపై పేద ప్రజలకి శాశ్వత హక్కు కల్పిస్తున్నామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తనపై చూపించిన ప్రేమ, అభిమానం మంగళగిరి ప్రజలని గుండెల్లో పెట్టుకుని పనిచేస్తున్నారని చెప్పారు. బుడమేరు ఓల్డ్ ఛానల్ కి సమాంతరంగా మరొక కొత్త ఛానల్ ని కూడా 10,000 క్యూసెక్ల సామర్థ్యంతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. మున్సిపల్, రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖలు సంయమనం చేసి ప్రతిపాదన ముఖ్యమంత్రి ముందు ఉంచుతామని చెప్పారు. గత ప్రభుత్వంలో బుడమేరు డైవర్షన్ ఛానల్ విస్తరణకి నిధులు ఉన్నా పనులు చేయలేదని విమర్శలు గుప్పించారు. బెజవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో చైత్రమాస సందర్భంగా వసంత నవరాత్రులు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలు 6వ రోజు వేద పండితులు వేదకోశ నడుమ కాగడ మల్లెలు, జాజులు, మరువలతో ప్రత్యేక పుష్పార్చన నయనానందంగా సాగుతోంది. మహిళల భద్రత రక్షణకి ఓటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. సీఎం చంద్రబాబు మహిళల రక్షణకి ప్రాముఖ్యతనిస్తున్నారని చెప్పారు. 5,600 అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణులకి, బాలింతలకు, చిన్నపిల్లలకి పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం, మతోన్మాదాన్ని పారదొరుకుతామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 500 జిల్లాలలో ప్రచార ఉద్యమం చేపడుతున్నామని చెప్పారు. వక్ఫ్ ఆస్తుల్ని హిందువులు కాజేస్తున్నట్లు కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిస్సిగ్గుగా పార్లమెంట్లో మాట్లాడటం దుర్మార్గమని చెప్పారు. ముస్లింల హక్కులను కాపాడేందుకు వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించాలని ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కోరారు. రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సవరణలు తీసుకుని రావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో జనగణనతో పాటు కులగణన చేపట్టాలని కోరారు. దేశంలో గనుల బ్లాకుల వేలం మరియు ఆపరేషనలైజేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలని పీఎం ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా సీఎస్లకు సూచించారు. ఈ అంశాల ప్రక్రియనంతటినీ వేగవంతంగా పూర్తి చేసేందుకు సీఎస్లు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రతి 60 కుటుంబాలకి ఒక ప్రతినిధిని ఏర్పాటు చేసే విధంగా కుటుంబ సాధికార సమితిని ప్రభుత్వం తీసుకువస్తుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ప్రజల అవసరాలని క్షేత్రస్థాయిలో పార్టీ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు.